హైదరాబాద్ సచివాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన చలో సెక్రటేరియట్ రసాబసగా ముగిసింది. అనుమతి లేదంటూ పోలీసులు వారందరినీ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారందరినీ బలవంతంగా అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజీ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి అంజీ. యాక్చువల్గా మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా 65,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే కొన్ని వేల మందిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేసి ఏదైతే హెడ్ క్వార్టర్ తరలించారో అయితే మనం చూస్తూ తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలు అంటే తెలంగాణలో కొత్తగా 1000 పాఠశాలలు అయితే ఓపెన్ చేయడంతో దాని నుంచి మాకేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, మాకు కరెక్ట్ సమయంలో శాలరీ రావడం నెలలో ఎప్పుడు రావాల్సిన శాలరీ ఎప్పుడు వస్తుందో మాకు తెలియని పరిస్థితి మనం చూడవచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కొన్ని వేల మంది పోలీసులు వందల మంది పోలీసులు ఆల్రెడీ ఇక్కడ చేరుకున్నారు. ఆల్రెడీ ఒక 500 నుంచి 1000 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి ఏదైతే పోలీస్ స్టేషన్ తరలించారు. ఇంకా కూడా 2000 నుంచి 3000 మంది వచ్చే అవకాశం ఉందని మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా మనం చూస్తాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. పోలీస్ సిబ్బంది అయితే అలర్ట్ అయిపోయారు. సచివాలయం దగ్గరలో కొన్ని వేల మంది అయితే అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఇక్కడ చేరుకున్న ఏదైతే అంగన్వాడీకి చేరుకున్నారో అంగన్వాడీ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకుపోయి మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎక్స్క్లూజివ్ అంటే దానికి సంబంధించిన ఎంతమంది కార్యకర్తలు వస్తున్నారో వాళ్ళని ఎక్కడెక్కడ అలర్ట్ చేసి అక్కడెక్కడ అరెస్ట్ కూడా చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మాకు పని భారం ఎక్కువగా ఉంటుంది. పని భారంతో పాటు మాకు సరైన సమయంలో జీతాలు రాకపోవడము మేము చాలా అవస్థలు పడుతున్నాము. దీని మీద తెలంగాణ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ మా సైడ్ ఒకసారి చూసి మాకు ఏవైతే బాధలు ఉన్నాయి అనేది దాని మీద కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అంజీ.